బ్యాంక్ ఇదంతా చేసినటువంటి తీరు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? సార్ పక్కా మోసం సార్, ఇది పక్కా మోసము. అంటే బ్యాంక్ మామూలుగా నమ్మకం ఉంది బ్యాంక్ అంటే. బ్యాంక్ అంటే నమ్మకం కాబట్టే సార్ పక్కా మోసం చేసి చూపించింది. 2015 నుండి ఇంటి పన్నులు కట్టలా సార్. 10 ఈ బుధటికి 2015 అంటే 10 సంవత్సరాలు ఇంటి పన్ను కట్టకపోతే ఉన్నిస్తారా? వాటర్ కనెక్షన్ కట్ చేస్తారు. నాకు ఇల్లు ఉండాది, 3 నెలల్లో ఇంటి పన్ను కట్టలేదంటే ఇంటికి వస్తారు మున్సిపాలిటీ వ్యవస్థ. అదే వాళ్ళు 10 దినాలు కట్టకపోయినా కానీ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్. ఎవిడెన్స్ పెట్టి మాట్లాడుతాను నేను. ఇవన్నీ కట్టినాను కాబట్టి మాట్లాడినాను సార్. ఏం లేదు సార్, చట్టమైన చర్యలు దీని మీద అధికారులు చేసి ఈ విధంగా ఎవరికి జరగకుండా నా ఇంట్లో నాకు తీసేయండి సార్. లేదంటే ఇంక చట్టమైన చర్యలు తీసుకొని బ్యాంకే కాడికి పోయి మేమంతా కూర్చొని బ్యాంకుకి తెరవనేము. మా మీద వాళ్ళు ఎట్లాంటి చట్టం ఉపయోగిస్తారో దానికి సిద్ధంగా మేము ఉంటాము. రెండోది వచ్చింది, మేము కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. మమ్మల్ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తే వాళ్ళు కిరోసిన్ ఎత్తుకొని వాళ్ళని ఎత్తునైనా పోస్తాం, మేమైనా తగలబెట్టుకుంటాం. జరిగేది ఇదే సార్. మీ పేరు మీ నా బ్యాంక్ నా పేరు వెంకటాచలపతి, మా బయ్యారి పేరు ధనలక్ష్మి సార్. మేము యాదవ్ కాలనీ సార్. దీని మీద పక్కాగా రాజకీయ ఒత్తిడి ఉండదని నాకు అనుమానం సార్. లేదంటే ఒక బ్యాంకు వ్యవస్థ ఈ విధంగా ఎట్లా చేస్తుంది? బ్యాంకు వ్యవస్థ ఎట్లా చేస్తుంది? ఎందుకు అధికారులు అంటే భయం లేదు, ఎస్పీ అంటే భయం లేదు, కలెక్టర్ అంటే భయం లేదు. ఒక అది బ్యాంకా లేదంటే ఇంకేమన్నా సమస్య సార్?